మీరు సిద్ధంగా ఉన్నారా పిల్లలు? మేము సిద్ధంగా ఉన్నాం కెప్టెన్. మీరు చెప్పింది నాకు వినిపించలేదు. ఇప్పుడు వినిపిస్తుందా కెప్టెన్? ఈరోజు చాలా బాగుంది. సూర్యుడు వెలిగిపోతున్నాడు, మన జీవితం కూడా వెలిగిపోబోతుంది. చాలా ప్రశాంతంగా ఉంది. అరే దద్దమ్మా, ఎందుకు ఇలా తడుతూనే ఉన్నావు? శబ్దం చేయకుండా పని చేయలేవా? ఇలా చేస్తే నేను ఊరుకోను. ఓ సారీ, ఎప్పుడు ఇలా చేయను. పర్వాలేదు, భయపడుతున్నాడు. ఓకే. తిట్టినాక సైలెంట్ అయిపోయాడే. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదంటే మళ్ళీ ప్రారంభిస్తాడు. సరే, నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తా. ఇప్పుడే కదా చెప్పాను. ఏంటే? ఏంటి బాబు అలా చూస్తున్నావు? ఏమన్నా కావాలంటే అడుగు, ఇస్తాను. కేవలం 25 రూపాయలు మాత్రమే. ఏంటి కొవ్వా? నీ కొట్టు చాలా చండాలంగా ఉంది. అక్కడ ఎవరు రారు, అర్థమైందా? నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఓహో. ఏంట్రా ఆహా ఓగా అని చెప్తున్నావు? ఈ ప్రపంచంలో ఏ పిచ్చివాడు బబుల్స్ ని డబ్బులతో కొంటున్నాడు? గుడ్ మార్నింగ్. వీడొక పిరికివాడు. ఏంటి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కొట్లో బబుల్స్ దొరుకుతాయి. ముందు ఎంత అమౌంట్ అని చెప్పు. కేవలం 25 రూపాయలే. హో, నాకు ఈ డీల్ చాలా నచ్చింది. హో, నాకు దానికి ముందు 25 రూపాయలు అప్పిస్తావా? నీకు లేదా? ఇదిగో తీసుకో. ఇచ్చేసావే, ఇంత అమ్మాయికుడిగా ఉన్నావు. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మిత్రమా. వీళ్ళు బిజినెస్ తగలట్ట. ఇలా బుద్ధి లేనోడు ఉండే చాట నేను ఉన్నానని తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. నా దగ్గరే డబ్బులు తీసుకుని నా కొట్లోనే కొన్నావు కదా, అందుకే ఈ బబుల్ నీకు. హో, బబుల్స్ ని ఎలా వదలో నేర్చుకోవాలా? కేవలం 25 రూపాయలే మిత్రమా. ఏంటి? నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. నువ్వు నా మిత్రుడివి కదా, నాకు 25 రూపాయలు అప్పుగేస్తావా? చాలా థ్యాంక్స్. మనమంతా ఒకే కంట్రీ, మన మధ్య ఎందుకు థ్యాంక్స్? ముందుగా ఇలా చెయ్యాలి, ఆ తర్వాత బాగా తిరగాలి. మొహాన్ని కోపంగా పెట్టుకుని తలోపాలే. ఇదిగో ఇలాగా ఇలాగా ఇలాగా. ఆ తర్వాత ఇలా చెయ్యాలి. చివరికి ఇలా నిలబడాలి. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు నీకు నేర్పించబోయేది నిలబడ్డ చోటు నుంచి నడువుని ఎలా తిప్పాలి అని. ముందుగా ఇలా తిప్పాలి, ఆ తర్వాత ఇదిగో ఇలాగా ఇలా దూకాలి కిందకి, ఆ తర్వాత ఇలా 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 ఇలా. వావ్! ఇప్పుడు మన పూర్తి శక్తిని చూపించాలి.
చాలా బాగుంది. వావ్, ఇది చాలా బాగుంది. సార్ అలా చూడకండి, భయంగా ఉంది. ఎవరిని? నన్ను చూస్తేనా? మిమ్మల్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఎందుకురా బబుల్ని ఊదారు? ఎంత ధైర్యం ఉంటే అంత మాట అంటారు. మేమేమి బబుల్ వదలేదు, మేము ఒక ఆర్ట్ చేసాం. ఒకసారి దీన్ని చూడండి. కాలుని ఇలా పైకి లేపాలి, ఆ తర్వాత బాగా తిరగాలి. మొహాన్ని కోపంగా పెట్టుకుని తల ఊపాలి. 1 2 3. ఆ తర్వాత ఇలా తిరగాలి. ఆ తర్వాత ఇలా నిలబడాలి, అది మర్చిపోకూడదు. ఆ తర్వాత మనం నడువుని ఇలా తిప్పాలి. ఇదిగో ఇలా ఇలా ఇలా. ఆ తర్వాత ఇలా తిరగాలి, ఇలా తిరగాలి, అలా తిరగాలి, ఇలా తిరగాలి, ఇలా ఇలా అలా ఇలా ఇలా అలా. ఇదేమి ఆర్ట్ కాదురా. అసలు నువ్వు ఇంతసేపు ఏం చేస్తా ఉన్నావు? ఇలా తిరుగుతున్నావు, అలా తిరుగుతున్నావు. పిచ్చి పట్టిందా నీకు? చెప్పు. ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదు? ఏం తెలియనట్టు వెళ్తున్నారు చూడు. పాపం వీళ్ళు. పాపం ఆర్ట్. పాపం. మనం ట్రై చేసి చూద్దాం. డబ్బులు ఇచ్చి ఊదండి సార్. ఎప్పుడు వచ్చారు? నాకు ఇది ఊదడం రాదే. నీకెందుకు నేను 25 రూపాయలు ఇవ్వాలి? సరే, మేము నేర్పిస్తాం, మీరు డబ్బులు మాత్రం ఇవ్వండి. కానీ ఇలాంటి కఠినమైన వ్యాపారాన్ని ఇంతవరకు చూసిందే లేదురా. ఒక బబుల్ని ఊదడానికి ఇట్లా చెయ్యాలా? ఇదిగో తీసుకో, 25 రూపాయలు. ఇవంతా మీకే అన్యాయంగా లేదు? ఇదిగో, నాకు ఇంకొంత కావాలి, నేను తీసుకుంటున్నా. ఎందుకు ఇలా కష్టపడుతున్నారు? నేను టెక్నిక్ నేర్పించానుగా. బాస్ బాస్ బాస్, నేను నేర్పించిన టెక్నిక్ ఉపయోగించండి. అది ఎలాగంటే అలా కాదు, ఇదిగో ఇలా తిరగాలి 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 తిరగాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇదిగో ఇలా చెయ్యాలి. ఆ తర్వాత 1 2 3. అంతే అంతే, అలాగే చేయండి. మీకు అర్థం కావడం లేదా? నేను చెప్పినట్టు చేయండి, వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఊని మర్చిపోకండి. ఏం చేస్తున్నారు? నేను చెప్పింది అర్థం కాలేదా? నేను చెప్పిన టెక్నిక్ ఉపయోగించండి. ఆ తర్వాత నడుము ఇలా తిప్పాలి. ఉపయోగించాలి బాస్. టెక్నిక్ 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 టెక్నిక్. ముందు ఇలా చేయాలి, ఆ తర్వాత ఇట్లా తిరగాలి, ఆ తర్వాత ఇట్లా నుంచోవాలి, ఆ తర్వాత తలని ఇట్లా తిప్పి తిప్పి చూడాలి, ఆ తర్వాత ఓను వెళ్ళాలి, ఆ తర్వాత ఓహోని రావాలి. ఏంటి అర్థమైందా? దీనేని కదా చేయమన్నావు. ఆ తర్వాత ఓని నుంచోవాలి, ఆ తర్వాత పిచ్చి వాడిలాగా తిరగాలి, ఆ తర్వాత ఇదిగో ఇదిగో ఇలా ఇలా అని తిరగాలి, ఆ తర్వాత ఇలా అలా అలా ఇలా ఇలా అలా అని తిరుగుతా ఉండాలి. మీరు నిజంగానే భలే అదర కొట్టేశారు. ఇది చాలా బాగుంది. బాస్, మీరే ఇప్పుడు నంబర్ 1. ఇప్పుడు కాదురా, ఎప్పుడు నేనే నంబర్ 1. ఇలాగా మీ వల్ల కాదు, వేరే ఎవరి వల్ల కాదు. అలాగా? చూసారా ఎలా ఉంది మన బబుల్? బాస్, ఇదంతా మీ టాలెంట్ కాదు, నేను చెప్పిన టెక్నిక్ వల్ల ఇది మీకు వచ్చింది. అవును బాస్, టెక్నిక్ టెక్నిక్. స్పాంజ్ బాబ్, ఎంత అద్భుతమైన బ్రెయిన్ నీకు. అదర కొట్టేశావు. నిజంగానే నువ్వు చాలా అద్భుతంగా పని చేసావు. ఈ టెక్నిక్ చాలా బాగుంది. ఓకే ఓకే, ఇప్పుడు నేను బయలుదేరతా. మన బాసే నంబర్ 1. మన బాసే నంబర్ 1. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
మన బాస్ నెంబర్ 1 మన బాస్ నెంబర్ 1 మన బాస్ నెంబర్ 1 బాస్ నెంబర్ 1 ఎప్పటికీ ఆయన నెంబర్ 1 వీళ్ళ గోళ తట్టుకోలేకపోతున్నా. బాసు బాసు మీరు అద్దరు కొట్టేశారు. దుమ్ము లేపేశారు, భలే ఊదారు. చివరికి అద్దరు కొట్టేశారు. బాసు బాసు మీరే క్లాసు. సూపర్ బాసు. హో! ఎప్పటికైనా మీరే సూపర్ సూపర్. దుమ్ము లేపేశారు, అద్దరు కొట్టేశారు, భలే ఊదారు, బబుల్ని రప్పించేశారు. మీకు ఎవరు సాటి రారు, అద్దరు కొట్టేశారు. బాసే సూపరు. బాస్ ఏ విషయం చేసినా సూపరు. బాసు 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 మీరే ఎప్పుడు బాసు. ఓ అటు చూడు మిత్రమా. బాసు బాసు బాసు. హలో మై డియర్ ఫ్రెండ్స్, నన్నే కదా ఇంతసేపు పిలిచారు, నేను వచ్చేసాను. బాసు ఇప్పుడు మీకు సంతోషమా? వావ్.